బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు టూర్పై ఉత్కంఠ వీడలేదు. సత్తెనపల్లి పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్తో పాటు 100 మందికి అనుమతి ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ మందిని సమీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవంటున్నారు జిల్లా ఎస్పీ. కాగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది వైసీపీ కేడర్. ఇక రెంటేపల్లిలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని నేడు జగన్ ఆవిష్కరించనున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్. ఇక ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు టూర్ పై ఉత్కంఠకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, జగన్తో పాటు 100 మందికి అనుమతి ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ మందిని సమీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవంటున్నారు జిల్లా ఎస్పీ. కాగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది వైసీపీ కేడర్ ఏమంటుంది రమేష్? చక్రి, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనపై ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. గత 2 రోజులుగా కూడా మనం చూస్తున్నాం. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా ఎక్కడ కూడా అనుమతి లేదు అంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే అనుమతికి సంబంధించినటువంటి పత్రం కూడా ఆయన నిన్న జిల్లా ఎస్పీ కూడా చదివి వినిపించారు. కేవలం 100 మంది మాత్రమే అక్కడ పర్యటనకి హాజరవ్వాలి. ఎక్కువ మంది జన సమీకరణ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే సరిగ్గా 11 గంటలకి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపల్లి గ్రామానికి వస్తారు. ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పురుగు మందు తాగి చనిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు వేధింపుల వల్లనే ఆయన చనిపోయాడంటూ కూడా వైసీపీ విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి నేతలు ఏదైతే బెట్టింగ్ల కారణంగానే ఆయన చనిపోయాడంటూ కూడా మరి అటు టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 11 గంటలకి రెంటపల్లి గ్రామానికి వచ్చిన తర్వాత కూడా కేవలం 3 కార్లు మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జన సమీకరణ, ఎందుకంటే మనం ఇటీవల మనం జగన్ పర్యటన చూసాము. ఈయన పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి వచ్చుతున్నటువంటి నేపథ్యంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చని ముందుగానే పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలు విధించామంటూ కూడా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వైసీపీ కూడా దీన్ని పూర్తిగా ఒక రాజకీయంగా లబ్ధి పొందే విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే గత 10 రోజులుగా కూడా మనం చూస్తున్నాం. అదే జగన్ పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు కూడా టీడీపీ కూటమిపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా మరి కూటమి ప్రభుత్వం పైన మరి సంవత్సర కాలం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతల పైన కేసుల వ్యవహారం కానీ అదేవిధంగా కూటమి ఇచ్చినటువంటి హామీల పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి మండిపడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా జిల్లా ఎస్పీ ఆంక్షలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించే వ్యవహారం కొంత గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో 11 గంటలకి జగన్ నేరుగా సత్తెనపల్లి నుంచి రెంటపల్లి గ్రామానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటైతే కొనసాగుతుంది. చక్రి, అయితే రమేష్, పోలీసుల భారీ ఆంక్షలతోటి జగన్ పల్నాడు టూర్ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే జన సమీకరణ ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెనాలి కానీ అదేవిధంగా నిన్న రాయలసీమ ప్రాంతంలో పర్యటించినటువంటి సమయంలో కూడా పోలీసులు కూడా కట్టడి చేయలేనటువంటి జనం సమీకరణ చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ప్రజల వ్యతిరేకత వల్లనే ఇంత పెద్ద మొత్తంలో విపక్ష నేతకి అక్కడ తరలి వస్తున్నారని ఒక ప్రజలకి ఒక మెసేజ్ పంపించేందుకు అటు వైసీపీ నేతలు కూడా మొన్న 3 రోజుల క్రితం కూడా చూసాము. ఇక్కడ పల్నాడుకి సంబంధించినటువంటి నేతలు పేర్ని నాని అదేవిధంగా జగన్కి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కూడా రెంటపల్లి గ్రామానికి వచ్చారు. జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న మన రాజ్ న్యూస్ తో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎలాంటి ఆంక్షలు పెట్టినా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు అక్కడికి చేరుకుంటారు. ఎలాంటి ఆంక్షలు కూడా పోలీస్ ఆంక్షల్ని వాటిని తిప్పికొట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. వాటిని అన్నింటినీ పట్టించుకునే పరిస్థితి లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే
జిల్లా ఎస్పీ చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టారు, మీడియాకి సమాచారం అందించారు. సుదీప్ భార్గవ్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే మరి అనుమతికి సంబంధించినటువంటి లెటర్ కూడా చదివి వినిపించారు. కేవలం 100 మంది మాత్రమే అనుమతిస్తాము, పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నటువంటిది. వీటన్నిటిని కూడా బేఖాతరు చేస్తున్నారు వైసీపీ నేతలు గాని, అదేవిధంగా వైఎస్ జగన్ నిన్న మాట్లాడినటువంటి సమయంలో ఏదైతే అనుమతి లేదని జిల్లా ఎస్పీ చెప్తున్నప్పటికీ కూడా జగనే స్వయంగా వచ్చి తీరుతాను, ఎలాంటి ఆంక్షలు విధించినా గానీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు దిగితే వాటిని లెక్క చేసే పని లేదంటూ కూడా వైఎస్ జగన్ మాట్లాడాడు. అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇదే ఆ విషయాన్ని తెలియజేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ మాత్రం భారీ బందోబస్తు అయితే రెంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే జన సమీకరణ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా ఆపేందుకు కూడా పోలీసులు కూడా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా జగన్ పర్యటన ఎలా ఉండబోతుందని కూడా 11 గంటల తర్వాత కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నేతలు ఆయన ఎవరైతే నాగమల్లేశ్వరరావు చనిపోయినటువంటి ఆ సందర్భాన్ని, ఎందుకంటే కేవలం ఆయన బెట్టింగ్ల కారణంగానే చనిపోతే ఇది కూటమి ప్రభుత్వానికి చుట్టే విధంగా కూడా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం చుట్టుకొట్టే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్.